మర్నాడు సాయంత్రం చీకటి పడుతున్న వేళ హోటల్ బంజారా లైట్లతో కళకళ్లాడుతోంది. ఆ హోటల్ ప్రతిబింబం దాని పక్కనే ఉన్న తటాకంలో పడి మిలమిలా మెరుస్తూ అక్కడ ఒక నౌక తేలియాడుతోందా అన్నట్టుగా కదలాడుతోంది. ప్రీతి, శరత్చంద్ర కారులోంచి దిగి ఆ హోటల్లోకి వెళ్లారు. అక్కడ ఈ మధ్యనే కొత్తగా కట్టిన హాలు రోషనారాలోకి వెళ్లారు వాళ్ళు. ఆ హాల్ పూర్తిగా మొఘల్ సాంప్రదాయంతో, కళ్ళకి ఆహ్లాదం కలిగించే షాండ్లియర్స్తో, అందమైన కార్పెట్ పరిచిన నేల మీద బంగారు అంచు ఉన్న ఎర్రటి ముఖమల్ కుర్చీలతో, సోఫాలతో అలంకరించబడి ఉంది. కిటికీలకి పసుపు, నలుపు చారలు గల బరువైన పరదాలు వేళ్లాడుతున్నాయి. టేబుల్స్ మీద పాతకాలపు చైనా కప్పులు, ప్లేట్లు అమర్చబడి ఉన్నాయి. ఆ గదిలో అడుగుపెట్టిన ఎవరికైనా ఒక్క నిమిషం బయట ప్రపంచం మాట మర్చిపోయి మొఘల్ రాజవంశీకుల కాలంలో అడుగుపెట్టినట్లుగా ఉంటుంది. సుశ్రత్ బేగం శరత్చంద్ర రావడాన్ని చూడగానే మాట్లాడుతున్న వారిని వదిలేసి ఆడంబరంగా రండి రండి వకీల్ సాబ్ అంటూ చేతులు చాస్తూ ఎదురు వచ్చి ఆహ్వానించింది. అతని పక్కన ఉన్న ప్రీతిని చూస్తూ ఆగిపోయినట్లుగా నిలబడి, ఈ అందాల రాసెవరు అని ఇంగ్లీష్లో అడిగింది. ప్రీతి అని చెప్పాడు శరత్చంద్ర. ప్రీతి అంటే అర్థం అని అడిగింది ఆవిడ. అంటే ఇష్టమైనది అని అర్థం నవ్వుతూ చెప్పాడు శరత్చంద్ర. ఓ అంటూ అర్థమైనట్లుగా చూసింది ఆవిడ. ప్రీతి నమస్కరించింది. ఆవిడ ప్రీతిని భుజం మీద పట్టి కంఠం తగ్గించి కొంటెగా చూస్తూ, నువ్వు శరత్చంద్రకే ఇష్టం అనుకోకు, మా అందరికీ కూడాను, రా అంటూ చెయ్యి పట్టి తీసుకువెళ్ళింది. శరత్చంద్రని గది మధ్యకి తీసుకుని వెళ్ళి అక్కడున్న ఆహుతులందరినీ పరిచయం చేస్తున్నట్లుగా, ఇదిగో మా వకీల్ సాబ్, మా హీరో. నా నగలు తిరిగి నేను పొందడంలో పోలీసుల కంటే ఎక్కువ కష్టపడ్డాడు ఈయన, మిస్టర్ శరత్చంద్ర అంటూ చూపించింది. ఆవిడ అక్కడే తెప్పించి పెట్టి ఉంచిన పెద్ద లిల్లీలు దండ తీసి అతని మెడలో వేసింది. అందరూ చిన్నగా చప్పట్లు కొట్టారు. సుశ్రత్ బేగం శరత్చంద్ర పక్కనే ఉన్న ప్రీతిని చూపిస్తూ, ఈ అందగత్తే శరత్చంద్రకి చాలా ఇష్టమైనది, మనందరికీ కూడా ఇష్టమైందే, ప్రీతి అందావిడ. మళ్ళీ చిన్నగా చప్పట్లు వినిపించాయి. శరత్చంద్ర గభాలను మెడలోంచి దండ తీసేశాడు. ఇప్పుడు అందరం టీ తీసుకుందాం రండి అంటూ ఆవిడ ఒక ప్లేట్లో బాదం హల్వా, కాజు పకోడీ పెట్టి శరత్కి స్వయంగా అందించింది. మిస్టర్ శరత్, మీరు ఇలాంటి ఘన విజయాలు ఎన్నో అందుకోవాలి అందావిడ. థ్యాంక్ యూ అంటూ శరత్ ఆ ప్లేట్ అందుకుని ప్రీతికి అందించాడు. తను వెళ్ళి ఇంకో ప్లేట్ తెచ్చుకున్నాడు. ఫోటోగ్రాఫర్లు ఫోటోలు క్లిక్ మనిపిస్తున్నారు. ఆ ఫోటోలకు అలవాటైనట్లుగా నిలబడి మాట్లాడుతూ ముఖం యాంగిల్స్ ఇవ్వడం బాగా అలవాటైనట్లుగా అలవోకగా ప్రవర్తిస్తోంది బేగం. టిఫిన్ తింటూ టీ తాగుతూ కొంతమంది ఆవిడ చుట్టూ మూగారు. అందులో ఒకరిద్దరు పత్రికా విలేకరులు కూడా ఉన్నారు. మేడం, మీ నగలు పోయినవి తిరిగి దొరికితే మీకు ఎలా అనిపిస్తోంది అని అడిగాడు ఒకతను. నేను ఒక సెంటిమెంటల్ ఫూల్ని. నగల ఖరీదును బట్టి కాదు కానీ అవి మా వంశంలో 3 తరాల నుంచి వస్తున్నాయి. నాకు వేటినైనా పోగొట్టుకుంటే అవి తిరిగి పొందే వరకు నిద్ర పట్టదు. ఆ నగలు దొరికిన తర్వాత కంటి నిండా నిద్రపోయాను. దీనికి మా వకీల్ సాబ్కి కృతజ్ఞతలు అందావిడ శరత్చంద్రని చూస్తూ. అవి అతను మార్చకపోవడం మీ అదృష్టం కదూ అన్నాడు ఆ విలేకరి. అవును, ఎక్కువ రోజులైతే అలాగే చేసేవాడేమో, వెంటనే మార్చడానికి భయపడి ఉంటాడు అందావిడ. ఇంత వయసు వచ్చినా మీరు ఇంత చిన్నగా ఎలా ఉండగలుగుతున్నారు, ఏమిటా రహస్యం అని అడిగాడు ఇంకొకతను కొంటెగా. ఆవిడ కంఠం తగ్గించి అతని వైపు వంగి రహస్యంగా, రహస్యం అంటున్నారు కదా, అందుకే రహస్యంగానే చెప్తున్నాను. చాలా సింపుల్. నేనెప్పుడూ వయసులో ఉన్న వాళ్లతోనే కలిసి తిరుగుతూ ఉంటాను అంది. అందరూ గొల్లున నవ్వారు. ఆ నవ్వినప్పుడు ఆవిడ చెవులకున్న డైమండ్ జూకాలు ఊగి తళుక్కుమన్నాయి. ప్రీతి ఆవిడని నిశితంగా చూస్తోంది. ఆవిడ నవ్వుతూ ఎంతో హుషారుగా ఉంది. ఇంకో అతను అడిగాడు, మేడం, మీ పిల్లలంతా అమెరికాలో ఉన్నారు కదా, మీరొక్కరు ఇక్కడెందుకున్నారు అని.
అంతవరకు నవ్వులు విరజమ్ముతూ మతాబులా వెలిగిపోతున్న ఆవిడ ముఖం ఒక్క నిమిషం నీలినీడలు సంతరించుకుంది. ఆ కళ్ళల్లో విషాదం ఆవరించబోయింది. అంతలోనే ఆవిడ చిన్నగా భుజాల కుదింపుతో చురుగ్గా తలెత్తి చూడడంతో ఆ భారాన్ని వదిలించి వేసుకుంది. ఇలా చెప్పింది, ఇది అందరూ అడిగే ప్రశ్నే. నేను చెప్పేదేమిటి అంటే, అమెరికా వయసు మళ్ళిన వాళ్ళకి కాలక్షేపం ఇచ్చే దేశం కాదు. అమెరికాలో నా పిల్లలున్నారు. నేను కూడా అక్కడే సెటిల్ అయిపోదామని పిల్లలకి దగ్గరగా ఉందామని వెళ్ళాను. కానీ అక్కడ ఉండలేకపోయాను. ఆ దేశం వయసు మళ్ళీ శక్తి తగ్గిన వాళ్ళకి వీలైన దేశం కాదు అని తెలుసుకున్నాను. అక్కడంతా బిజీ. నేను అక్కడ 4 నెలలు ఉన్నా నా కూతురుతో కానీ, అల్లుడితో కానీ, కొడుకుతో కానీ, కోడలతో కానీ ఒక్కరోజు కూడా పూర్తిగా గడపలేకపోయాను. వాళ్ళంతా ఉద్యోగాలు చేస్తున్నారు. క్షణం తీరదు. ఉద్యోగం కోసం చాలా దూరం వెళ్ళి రావాలి. సెలవులు వస్తే ఇంట్లో ఉండరు. నేను వాళ్లకు ఒక ఇబ్బంది అయిపోయాను అని గ్రహించాను. వాళ్ళు నన్ను వదిలి వెళ్ళలేక, నాతో కలిసి ఉండలేక ఇబ్బంది పడుతున్నారని అర్థమైంది. ఇక్కడైతే నాకు బంధువులున్నారు. నా కాలక్షేపంకి కొదవే లేదు. ఇక్కడ పెద్దవాళ్ళకి పని చేయకపోయినా కాలం గడుస్తుంది. కానీ అక్కడ అలా కాదు. పని చేయలేని వ్యక్తి తనని తాను ఎందుకు కొరగానివాడని అనిపించుకుంటూ ఉంటాడు. ఆ భావంలో మునిగిపోతాడు. అందుకే నేను ఇండియా తిరిగి వచ్చేశాను. నాకు ఇక్కడే హాయిగా ఉంది. ఎందుకంటే ఈ వయసులో మనిషి తోడు కావాలని మనసు మహామహా కోరుకుంటుంది. అది కరువైతే జీవితం నరకంగా ఉంటుంది. ఇక్కడ నా నౌకర్లున్నారు. వాళ్ళు అహర్నిశలు నన్ను కనిపెట్టుకుని ఉంటారు. బంధువులున్నారు. ఫోన్ పట్టుకుంటే చాలు కాలక్షేపం అయిపోతుంది అందావిడ. కానీ ఈ వయసులో మీరు ఒంటరిగా ఉండడం అని అడిగారు ఇంకెవరో. చచ్చిపోయేటప్పుడు ఏ మనిషి అయినా ఒంటరివాడే. చుట్టూ 10 మంది ఉన్నా ఏం చేయలేరు అందావిడ. అక్కడున్న అందరికీ అది నిజమే అనిపించింది. ఇంతలో తలుపు తెరుచుకుని ఎవరో లోపలికి వచ్చారు. మాట్లాడుతున్న బేగం తల తిప్పి అటువైపు చూసింది. అక్కడి నుంచి ఒక యువకుడు వేగంగా అడుగులు వేస్తూ వస్తున్నాడు. అతను తెల్లగా, పొడుగ్గా, లావుగా ఉన్నాడు. ఖరీదైన సూటు వేసుకున్నాడు. బేగం అతన్ని చూడగానే వినోద్ అంటూ అతని వైపు వెళ్ళింది. ఏమిటి అన్యాయం? నువ్వింక రావనే అనుకున్నాను సుమా అందావిడ చెయ్యి చాస్తూ. ఆవిడకి అతనంటే ఎంత ఇష్టమో అతన్ని చూడగానే సంతోషంతో వెలిగిపోతున్న ఆ ముఖమే చెప్తోంది. అతను ఆ చెయ్యి అందుకుని 2 కళ్ళకి అద్దుకుంటూ, మాజీ క్షమించాలి, ఆలస్యం అయింది. బయలుదేరుతుంటే ఒక పార్టీ వచ్చింది. వారిని వదిలించుకుని వచ్చేసరికి ఇంత టైం అయింది అన్నాడు. పోనీలే, ఆలస్యమైనా అసలంటూ వచ్చావు. నాకదే చాలా సంతోషం అందావిడ. నేను రాకుండా ఉండగలనా అన్నాడతను. ఆవిడ వినోద్ చెయ్యి పట్టి తీసుకొచ్చి శరత్చంద్రని చూపిస్తూ, ఇడిగో మా హీరో శరత్చంద్ర అంటూ పరిచయం చేసింది. గ్లాడ్ టు మీట్ యూ అంటూ అతను శరత్చంద్ర చెయ్యి అందుకుని నొక్కుతూ అన్నాడు. ప్రీతి తన పక్కనున్న అమ్మాయితో కలిసి కిటికీ పరదా కాస్త పక్కకు లాగి బయట నీళ్లలో లైట్లతో మెలమెల్లాడుతున్న బంజారా భవనాన్ని చూస్తోంది. ఎంత బాగుందో కదూ, కవిత్వం వస్తోంది అంటోంది ఆ అమ్మాయి. బేగం ప్రీతి దగ్గరికి వచ్చి భుజం మీద చెయ్యి వేసి తట్టింది. ప్రీతి ఇటు తిరిగింది. బేగం ప్రీతిని చూపిస్తూ, వినోద్, ఈ అమ్మాయి ప్రీతి. అంటే శరత్చంద్రకి మహా ఇష్టం అని అర్థం అన్నమాట అంది నవ్వుతూ. ప్రీతి వినోద్ని చూడగానే నిటారుగా అయింది. అతనికి కూడా అంతవరకు ముఖం మీద మెరుస్తున్న మధుర దరహాసం ఒక్క క్షణం వెలవెలా పోయి అప్రతిభుడైనట్లుగా నిలబడిపోయాడు. బేగం అతని వీపు తట్టి చెప్తోంది, ప్రీతి, వీళ్ళ నాన్నగారు అనంతసేనం గారు, మా కుటుంబానికి వైద్యులు. వినోద్ లా చదివాడు, ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇతను ఈ మధ్య మన దేశంలో లేడు. హాంకాంగ్ ఒక కంపెనీ పని మీద వెళ్ళాడు. అందుకే ఈ నగల కేసు శరత్చంద్రకి ఇవ్వాల్సి వచ్చింది అంటూ వివరించింది. ప్రీతిని చూస్తూ అతను చాలా తగ్గుస్వరంతో హలో అన్నాడు. ఆ హలో అనడంలో చాలా అర్థాలున్నాయన్న సంగతి ఒక్క ప్రీతికి తప్ప అక్కడ ఇంకెవ్వరికీ తెలీదు. వినోద్ వెంటనే పక్కకి తిరిగి శరత్ని చూస్తూ, అయితే మీరేనన్నమాట
మా బేగంజీ వర్ణించి చెప్తున్న హీరో. మిమ్మల్ని కలవడం ఈరోజు చాలా సుదినం అన్నాడు చేయి చాస్తూ. శరత్చంద్ర కరచాలనం చేశాడు. ప్రీతి బిగబట్టిన పెదవులతో ఆ కరచాలనం వైపే చూస్తోంది. ఆమె మనసు 4 సంవత్సరాల క్రితం జరిగిన విషయాల వైపు సాగిపోయింది. దాదాపు 4 సంవత్సరాల క్రితం ఆ రోజు మధుమతి పుట్టినరోజు. మధుమతి ఇంటి వైద్యులు అనంతసేనం గారి అమ్మాయి. ప్రీతి వసంతతో కలిసి వెళ్ళింది. రండమ్మా రండి, నాన్నగారు రాలేదా అంటూ అనంతసేనం గారు ఎదురొస్తూ అడిగారు. ఆయన ప్రీతికి కుటుంబ వైద్యులు. డాడీకి ఈరోజు మళ్ళీ కళ్ళు తిరుగుతున్నాయన్నారు అంది ప్రీతి. అన్నాడు, ఇంకా బాగా తిరగమని చెప్పు. ఆయనకి మనం ఎంత చెప్పినా ఏం లాభం లేదమ్మా. విశ్రాంతి తీసుకోడు, ఎంతసేపు బిజినెస్ అంటాడు. అదొక వ్యసనం. ఇది ఇప్పటిదా, నా చిన్నప్పటి నుంచి ఉన్న విషయమే. ఇంకా నువ్వు పుట్టిన తర్వాత కాస్త నయం, ఇంటి పట్టున ఉంటున్నాడు. కానీ ఇదివరకైతే ఎప్పుడూ ఆఫీస్లోనే. మీ అమ్మ కూడా ఏమీ అనేది కాదు. నువ్వే వాడిని దోవలో పెట్టాలమ్మా అని నేనంటే, పోనీ పోనీ అన్నయ్య, ఆయనకి తెలీదా ఆ పనులు ఒత్తిళ్ళు అలాంటివి అని సర్దుకుపోయేది. ప్రీతి, నువ్వేనా కాస్త డాడీని అదుపులో పెట్టమ్మా. నువ్వు చెప్తే ఆయన తప్పకుండా వింటాడు అన్నారాయన. నేనేం చేయను అంకుల్ అంది ప్రీతి. నువ్వు ఇంటికి వస్తేనే అన్నం తింటానని పేచీ పెట్టు. రాత్రి 9 గంటలు దాటితే ఇంట్లో ఉండాలి అని షరతు పెట్టు. ఆయన ఆరోగ్యం మనకి ముఖ్యం కదమ్మా అన్నారాయన. ప్రీతి, అలాగే అంకుల్ అంది నవ్వుతూ. నాన్నా, ఏమిటి ప్రీతిని వీధిలోనే నిలదీసేశావు? లోపలికి రాని అంది మధుమతి వచ్చి. రా ప్రీతి అంటూ ప్రీతి చెయ్యి పుచ్చుకుని లోపలికి తీసుకువెళ్ళిందామె. అప్పటికే చాలామంది వచ్చి ఉన్నారు. చూసావా, నువ్వు వచ్చాక మా ఇంటికి కళొచ్చేసింది. అందరూ రావడం కాదు, నాకు నువ్వు రావడమే ముఖ్యం అంది మధుమతి. ప్రీతికి ఇలాంటి పొగడ్తలంటే మహా చిరాకు. మధుమతి అక్కడున్న బంధువులందరినీ పరిచయం చేసింది. ఆఖర్న కోకోకోలా బాటిల్స్ ట్రేలో పట్టుకుని వాటి మీద ఇంకో ట్రే పెట్టి వాటిలో మళ్లీ బాటిల్స్ అమర్చి తెస్తున్న ఒక యువకుడిని చూపిస్తూ, ఇతను వినోద్, మా పెదనాన్నగారు అబ్బాయి. లా పాస్ అయ్యి ప్రాక్టీస్ చేస్తున్నాడు అంటూ పరిచయం చేసింది. అతను నవ్వాడు. మధుమతిని, మధు, నా చేతులు ఖాళీగా లేవు, నా తరఫున నువ్వే నమస్కారం పెట్టేయి అన్నాడు. మీరు భలేగా బ్యాలెన్స్ చేస్తున్నారే అంది ప్రీతి అతని చేతిలోని ట్రే చూస్తూ. జీవితంలో ప్రతీదీ బ్యాలెన్స్ చేయడం నేర్చుకుని ఉండాలి, లేకపోతే ఈ ఆధునిక యుగంలో మనిషి బతకలేడు. ఏమంటారు అన్నాడు వినోద్. ప్రీతి నవ్వింది. ఒకటి తీసుకోండి అంటూ అందించాడు. ప్రీతి, వసంత చెరొకటి తీసుకున్నారు. అతను చకచక అందరికీ అన్నీ ఇచ్చి వచ్చాడు. ప్రీతి, వసంత కూర్చున్నారు. ప్రీతి ఆ కూర్చున్నంతసేపు అతన్ని మధ్య మధ్య గమనిస్తూనే ఉంది. అతను అందరితోనూ చలాకీగా జోక్స్ విసురుతూ నవ్విస్తూ తిరుగుతున్నాడు. అందర్నీ పలకరిస్తున్నాడు. అందరూ అతని ఆప్యాయతకు మురిసిపోయి ఆనందపడుతున్నారు. విను అంటూ పిలుస్తూ ఏవేవో విషయాలు చెప్తున్నారు. అక్కడ ఒక వయసు మళ్ళిన ఆవిడుంది. ఆవిడకి కీళ్లవాతం అనుకుంటా, లేవలేదులా ఉంది. వినోద్ తనే ఆవిడని లేవనేయకుండా మంచినీళ్ళు, టిఫిన్ అందించాడు. ఆవిడ వెళ్తాను అంటే ఆటో వరకు ఆవిడ భుజం చుట్టూ చెయ్యి వేసి ఎంతో ఆసరా ఇస్తూ తీసుకువెళ్ళి భద్రంగా ఎక్కించాడు. చల్లగా బతుకునాయనా అంటూ దీవించింది ఆవిడ. ఎప్పుడైనా వస్తూ ఉండు అని చెప్పింది. మా అన్నయ్యకి అందరికీ సహాయపడ్డం అంటే చాలా ఇష్టం. ఎవరో ఒకరికి ఎప్పుడూ సాయం చేస్తూనే ఉంటాడు అంది మధుమతి. వినోద్ ప్రీతితో ఎక్కువగా మాట్లాడలేదు. ప్రీతికి అతని ధోరణి ఎంతో నచ్చింది. అందరూ తనతో మాటలు కలుపుకోవాలని, పరిచయం పెంచుకోవాలని తహతహలాడతారు. ఇతను ఆ కోవకి చెందిన వ్యక్తిలాగా లేడు. తన్ని పట్టించుకోలేదు అనుకుందామే. వసంత, ప్రీతి, మధుమతి కూర్చుని టిఫిన్ తింటుంటే మధుమతి కోరిక పైన అతను ఫోటో తీశాడు. టైం అంతా సరదాగా నవ్వులతో, కబుర్లతో గడిచిపోయింది.
కొద్దిసేపు అయిన తర్వాత వసంత, ప్రీతి వెళ్ళడానికి లేచారు. మధుమతి కారు వరకు వచ్చింది. ప్రీతి కారులో కూర్చుంటుంటే మధుమతి వెనక్కి తిరిగి దూరంగా ఉన్న వినోద్తో, వినూ, ప్రీతి వెళ్ళిపోతోంది, రా అని పిలిచింది. వస్తున్నా అన్నాడతను పినతల్లితో ఏదో మాట చెబుతుంది. వెంటనే గభాలన వచ్చాడు. ప్రీతిని చూస్తూ, వెళ్తున్నారా? మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషం. ఈరోజు నా జీవితంలో చాలా సుదినం అనుకుంటాను అన్నాడు. ప్రీతి అతనికి నమస్కరించింది. అతను కారు డోర్ వేశాడు. కారు కదిలింది. ప్రీతి, వసంత వచ్చేస్తుంటే వసంత, వదినా, అతను చాలా మంచివాడిలా ఉన్నాడు కదూ అంది. ప్రీతి అవునన్నట్టుగా తలోపింది. వినోద్ అందగాడే కాదు, అతని దగ్గర మంచి ప్రవర్తన, బుద్ధిమంతుల లక్షణం కూడా ఉన్నాయి. అతను ఎవరికైనా నచ్చుతాడు. చిన్న పెద్ద భేదం లేకుండా వినోద్తో ఒక అరగంట మాట్లాడితే అతనంటే అందరూ ఇష్టపడతారు. ఎటువారికి తనంటే ఇష్టపడేట్టుగా చేసుకోవడం అతనికి తెలియకుండానే ఒక అతనిలో ఉన్న చాకచక్యం. ఆ తర్వాత ఎలా పెరిగిందో చాలా గమ్మత్తుగా వినోద్తో పరిచయం పెరిగింది. అదే వారంలో మధుమతి ఒకసారి ప్రీతిని చూడ్డానికి వచ్చింది. చాలాసేపులు కబుర్లు చెప్తూ కూర్చుండిపోయింది. మధుమతిని తీసుకువెళ్ళడానికి వినోద్ వచ్చాడు. అతను కూడా కాసేపు కూర్చున్నాడు. పుస్తకాల గురించి, సినిమాల గురించి మాట్లాడుకున్నారు. 2-3 రోజుల తర్వాత మధుమతి ఫోన్ చేసింది. ప్రీతి, ఆ సినిమా స్టోరీ చాలా బాగుందిట. విను చెప్పాడు, మనకి టికెట్స్ పంపించాడు, వెళ్దామా అంది. ఆ సమయంలో మహీధర్రావు గారు ఊళ్ళో లేరు. ప్రీతికి ఏమీ తోచడం లేదు. వసంత కూడా వెళ్దామంది. దాంతో వసంత, ప్రీతి బయలుదేరారు. తీరా థియేటర్ దగ్గరికి మధుమతి వచ్చినప్పుడు చూస్తే వెంట మధుమతి తమ్ముడు రాలేదు, వినోద్ ఉన్నాడు. తమ్ముడికి స్కూల్లో క్రికెట్ ప్రాక్టీస్ ఉందని రానన్నట్ట. టికెట్ వృధా అని బతిమాలితే వినోద్ వచ్చాడు అంది మధుమతి. నలుగురు థియేటర్లోకి వెళ్లారు. సినిమా చూస్తుండగా ప్రీతి పక్కన ఉన్న మధుమతి, అబ్బా, నా ముందు కూర్చున్న ఆయన పొడుగ్గా ఉండి నాకు అస్సలు కనిపించడం లేదు అంది సణుక్కుంటూ. విను, కొంచెం ఇటు జరుగుతావా అని అడిగింది. వినోద్ లేచాడు. ప్రీతి పక్కన కూర్చున్నాడు. వినోద్ చెయ్యి, కాలు యథాలాపంగా ప్రీతికి తగిలాయి. వెంటనే అతను సారీ అంటూ సర్దుకునేవాడు. ఆ తర్వాత ప్రీతిని, వసంతని భోజనానికి పిలిచారు. ఆ తర్వాత అందరూ జూ చూడడానికి వెళ్ళారు. ప్రీతి వాళ్ళని భోజనానికి పిలిచింది. వినోద్, మధుమతి వచ్చారు. మధుమతి వినోద్ని చూపిస్తూ, ఒకళ్ళ ఇంటికి రావాలంటే వినుకి ఎంత సిగ్గో తెలుసా, చచ్చినా రాడు, నేనే బలవంతంగా లాక్కుని వచ్చాను అంది. ప్రీతికి ఎందుకో కానీ అతని మొహమాటం బాగా నచ్చింది. ప్రీతి మాటల సందర్భంలో తనకి ఆకుపచ్చ రంగు చాలా ఇష్టం అని చెప్పింది. ఆ సాయంత్రం మధుమతి ఒక ప్యాకెట్ కానుకగా పంపింది. తీసి చూస్తే అందులో ఒక జరీ గళ్ళ చీర ఉంది. చాలా ఖరీదైందే. షాప్కి వెళ్తే ఈ చీర కనిపించింది, నీకు చాలా బాగుంటుందని విను అన్నాడు. వెంటనే కొనేశాడు. నువ్వే తీసుకువెళ్ళి ఇయ్యి అన్నాను. అమ్మో, నాకు భయం అన్నాడు. ప్రీతి, వినోద్ లా ప్రొఫెషన్లో ఎంత సమర్థుడో, ఆడవాళ్ల విషయంలో అంత పిరికివాడు అంది మధుమతి ఫోన్లో. ప్రీతి ఆ చీరను స్వీకరించింది. తర్వాత మధుమతి ఇంటికి వెళ్ళింది. మధుమతి తల్లిదండ్రులు, ముఖ్యంగా వినోద్ చూపించే ప్రేమాభిమానాలకి ప్రీతి ఆకర్షింపబడసాగింది. మధుమతి ఏ పిండి వంట చేసినా ప్రీతిని రమ్మని ప్రాణం తీసేది. మహీధర్రావు గారికి అనంతసేనం గారు బాగా తెలిసిన కుటుంబ స్నేహితులవడంతో ప్రీతి వాళ్ళ ఇంటికి వెళ్తానంటే సంతోషించేవారే కానీ బాధపడేవారు కాదు. పైనుంచి మధుమతి ఎప్పుడు ఫోన్ చేసినా వెళ్ళమని ప్రోత్సహిస్తూనే ఉండేవారు. క్రమక్రమంగా అనంతసేనం గారి కుటుంబంతో ప్రీతికి చనువు పెరగసాగింది. వాళ్ళని చూస్తే వసంతకి చికాగ్గా ఉండేది. వసంతని చూస్తే వాళ్ళకి చికాగ్గా ఉండేది. ప్రీతి వచ్చినప్పుడల్లా వసంతని వెంటబెట్టుకునే వచ్చేది. ఒకసారి ప్రీతికి జ్వరం వచ్చింది.
అనంతసేనం గారు వచ్చి మందు ఇచ్చి వెళ్ళారు. మధుమతి ఊళ్ళో లేదు, పెళ్ళికి వెళ్ళింది. ఆ సాయంత్రం వినోద్ ఫోన్ చేశాడు. మీకు జ్వరంగా ఉందని బాబాయ్ చెప్పాడు, ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు. అతని గొంతులో ఎంతో ఆదుర్ద ఉంది. పర్వాలేదు అంది ప్రీతి. టెంపరేచర్ బాగా ఉందా అడిగాడు అతను. 102 ఉంది అంది ప్రీతి. మందు వేసుకుంటున్నారా అడిగాడు అతను మళ్ళీ. ఆ అంది ప్రీతి. అతను ఫోన్ పెట్టేయలేదు, ప్రీతి కూడా పెట్టేయలేదు. ఒక్క క్షణం ఆగి అన్నాడు, మధుమతిని తన్నాలనిపిస్తోంది అని. ఎందుకు అడిగింది ప్రీతి. సమయానికి ఊర్లో లేకుండా పోయినందుకు అన్నాడు వినోద్. అదేమిటి అంది ప్రీతి. చూడండి, మీకు జ్వరం ఇప్పుడే రావాలా? మధు ఉంటే తనతో కలిసి నేను వచ్చి మిమ్మల్ని చూసేవాడిని కదా అన్నాడు. మధు లేకపోతే మాత్రం రాకూడదా అంది ప్రీతి. అతను ఒక్క క్షణం నిశ్శబ్దంగా అయ్యాడు. తర్వాత అడిగాడు, వస్తే బాగుంటుందంటారా అని. ఏ, ఎందుకు బాగుండదు అంది ప్రీతి. అయితే రానా మరి అన్నాడు అతను. రండి అంది ప్రీతి. అతను ఫోన్ పెట్టేశాడు. అతని మొహమాటానికి ఆదుర్దాకి నవ్వుకుందామే. 10 నిమిషాల్లో వచ్చాడు అతను. చేతిలో బుట్ట నిండా ద్రాక్ష, యాపిల్స్ మొదలైన పళ్ళున్నాయి. ఇదేమిటి అని అడిగింది ప్రీతి. మీకు తినాలనిపిస్తే తినండి అన్నాడు అతను టేబుల్ మీద పెడుతూ. ప్రీతిని చూస్తూ ఆదుర్దాగా, ముఖం చూసారా ఎలా ఒళ్ళిపోయిందో, ఎందుకు వచ్చింది జ్వరం అన్నాడు కూర్చుంటూ. బాగుంది, నాకేం తెలుస్తుంది, జ్వరం ఎందుకు వచ్చిందో జ్వరాన్నే అడగండి అంది ప్రీతి నవ్వుతూ. అతను వెంటనే ప్రీతి చెయ్యి అందుకుని నాడి చూస్తూ ఒక్క నిమిషం ఆగి వదిలేసి, ఇప్పుడు తెలిసింది అన్నాడు. అతను అలా హఠాత్తుగా చనువుగా చెయ్యి పట్టుకోవడంతో ప్రీతి మొహం కందినట్టయింది. ఏం తెలిసింది అని అడిగింది. జ్వరానికి మీరంటే ఇష్టం కలిగిందిట, చెప్పింది నాకు అన్నాడు అతను. ప్రీతి ఈ మాట వినగానే పక్కున నవ్వింది. అతను కూడా నవ్వాడు. ఇంతలో ఆ గదిలోకి మహీధర్రావు గారు వచ్చారు. వినోద్, ఎప్పుడొచ్చావు అంటూ పలకరించారు. అతను చప్పున లేచి వినయంగా నమస్కరించాడు. కూర్చో కూర్చో అన్నారాయన. ఏమ్మా, ఎలా ఉంది ఇప్పుడు ఆయన కూతురు నుదుటి మీద చెయ్యి వేస్తూ అడిగారు. పర్వాలేదు డాడీ అంది ప్రీతి. నేను మీటింగ్కి వెళ్ళిరానా అడిగారాయన. వెళ్ళిరండి అంది ప్రీతి. ఆయన వెళ్ళబోతూ ఆగి, వినోద్, నేను వచ్చే వరకు నువ్వు వెళ్ళకు, ప్రీతికి ఏవైనా కబుర్లు చెప్తూ ఉండు అన్నారు. ఆయన వెళ్ళిపోయారు. వసంత కింద భాగంలో హనుమయ్యతో వంటింట్లో పని చేయిస్తోంది. వినోద్ ప్రీతి దగ్గరే కూర్చున్నాడు. మీకు జ్వరం అనేసరికి నా మనసు వెలువెల్లాడింది, ఫోన్ చేయకుండా ఉండలేకపోయాను అన్నాడు అతను. ప్రీతి మాట్లాడలేదు. అతని చెయ్య కదిలి ప్రీతి చెయ్యిని అందుకోబోయి మళ్ళీ మొహమాటంగా ఆగిపోయింది. ఇది గమనించిన ప్రీతి తనే చేతిని అందించింది. అతను చప్పున 2 చేతులతో ఆ చేతిని అందుకుని ప్రీతి చేతికి ఉన్న గాజుని అటూ ఇటూ కదుపుతూ, ప్రీతి, నేనొక్క మాట చెప్పనా అన్నాడు. చెప్పండి అంది ప్రీతి. మిమ్మల్ని చూసిన క్షణం ఎలాంటిదో కానీ మీ రూపం నా మనసులోంచి చెరిగిపోవడం లేదు. అక్కడికి నాకు నేనే 100 సార్లు, ఒరే నువ్వు ఇష్టపడితే సరిపోతుందా, ప్రీతికి నువ్వంటే ఇష్టం ఉండక్కర్లేదా అంటూ నచ్చజెప్పుకుంటాను అన్నాడు. ప్రీతి నవ్వింది. బాగుంది, మీరంటే నాకు ఇష్టం లేదని ఎవరన్నారు అని అడిగింది. అతను చటుక్కున తలెత్తి చూశాడు. ప్రీతి అతని వైపు చూసింది. ప్రీతి అన్నాడు అతను. నేనంటే మీకు ఇష్టం అని నాకు తెలుసు,
మీరంటే నాకు ఇష్టం అని మీకు తెలీదు అంతే అంది ప్రీతి. నిజంగానా? నమ్మలేనట్టుగా చూస్తూ అడిగాడు వినోద్. నిజంగానే అందామే. అయితే నేను చాలా అదృష్టవంతుణ్ణి అన్నాడతను ప్రీతి చేతిని పెదవులకు ఆనించుకుంటూ. ఇంతలో వసంత హార్లిక్స్ తీసుకుని అక్కడికి వచ్చింది. వసంతను చూడగానే వినోద్ చప్పున ప్రీతి చెయ్యి వదిలేశాడు. ఆ రోజు తన జీవితంలో మరవలేని రోజు అనుకుంది ప్రీతి. ఆనాటి నుంచి ఇద్దరి మధ్య చనువు ఆత్మీయత రెట్టింపయ్యాయి. ఇద్దరూ కలిసి సినిమాలకి రవీంద్రభారతి ప్రోగ్రామ్స్కి వెళ్ళసాగారు. మహీధర్ రావు గారికి కూడా వినోద్ నచ్చడంతో ఆయన కూతురి చనువుకి అభ్యంతరం చెప్పలేదు. వినోద్ ఆయన పట్ల కూడా ఎంతో గౌరవాభిమానాలు ప్రదర్శించేవాడు. ఆయన మనసులో కూడా ఇతను ప్రీతిని చేసుకుంటే నాకు కొడుకులేని నోటి తిరుగుతుంది అనే నమ్మకం కలిగించాడు అతను. తెలిసిన వాళ్ళందరికీ కూడా వినోద్ మహీధర్ రావు గారికి కాబోయే అల్లుడు అనే అభిప్రాయం ఏర్పడిపోయింది. త్వరలోనే పెళ్ళి అని కూడా అనుకున్నారు. మహీధర్ రావు గారు వినోద్తో అరమరికలు లేకుండా తన ఆస్తి వ్యవహారాలు కూడా చర్చించేవారు. త్వరలోనే ఈ బాధ్యత మీ ఇద్దరికీ అప్పగించేసి నేను విశ్రాంతిగా ఉంటాను అనేవారు. ప్రీతికి ఈ లోకం ఎంతో చూడముచ్చటగా ఉంది. మనసు ఉల్లాసంగా ఉంది. రాత్రివేళ మంచం మీద పడుకున్నప్పుడు పక్కనే టేబుల్ మీద ఫోటోలోంచి చిరునవ్వు నవ్వుతున్న వినోద్ని చూస్తూ, వినోద్ మంచివాడు, తెలివిగలవాడు, అందమైనవాడు, కాకపోతే తమకంటే కాస్త డబ్బు తక్కువ ఉంది. అయితేనే ఇద్దరి మధ్య ఏర్పడిన ఇష్టానికి అదేమీ పెద్ద అడ్డు కాదు. తండ్రికి కూడా వినోద్తో ప్రీతి సుఖజీవనం సాగిస్తున్నదన్న నమ్మకం కలిగింది. అతన్ని పెళ్లి చేసుకోవడం అన్ని విధాలా బాగానే ఉంటుంది. తెలిసిన కుటుంబం అవడం వల్ల ఇటు కుటుంబ పరువుకు కూడా ఏమీ ముప్పు లేదు అనుకునేది. తండ్రి వంశగౌరవానికి ఎంత ప్రాణం ఇస్తాడో ప్రీతి ఎరగంది కాదు. తండ్రి దేనికైనా రాజీ పడతాడు, కానీ వంశగౌరవం కించపరిచే ఏ పని చేసినా ఆయన సహించలేడు. ఈ గౌరవం ఈనాటిది కాదు. దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు అందరికంటే ముందడుగు వేసి విదేశీ వస్త్రాలను విసర్జించింది తమ కుటుంబమే. తండ్రి తన చిన్నప్పుడు జరిగిన ఆ సంఘటనలు చెప్తూ ఉంటే ప్రీతికి శరీరం గగుర్పొడుస్తుంది. మోసాన్ని అస్సలు సహించలేని వంశం తనది. ఒక మంత్రిగారు ఈ ఇంటి పేరు ఎత్తి తృణీకారంగా మాట్లాడారని ఆయన మీద పరువు నష్టం కేసు వేసి ఆయన మంత్రి పదవి తొలగించేంత స్థితి వరకు వెళ్ళి బుద్ధి చెప్పిన వంశం ఇది. ప్రీతికి తండ్రి మనసు, తన బాధ్యత తెలుసు. ఆయన తను కాస్త కాలేజీలో ఎవరితోనైనా చదువుగా ఉంటే ప్రీతి జాగ్రత్త సుమా అని హెచ్చరికగా చెప్పబోతుంటే, డాడీ చాలు, నాకు ఇంకేం చెప్పద్దు, నా ప్రాణం కంటే కూడా ఈ ఇంటి పేరుని నేను కాపాడుకుంటాను అనేది. తండ్రి భయం చూస్తే ప్రీతికి నవ్వొచ్చేది. ఆయనకి మగపిల్లలు లేరు. ఆడపిల్ల అయినా తను ఇంటి బాధ్యత వహించి ఆ లోటు ఎప్పుడూ కల్లో కూడా భావించకుండా చూడాలని ప్రీతి చాలా జాగరూకతతో మెలిగేది. తండ్రి తనకి సరైన వ్యక్తి జత కలిపి వివాహం చేసుకుంటే కానీ స్థిమితపడని ప్రీతికి బాగా తెలుసు. అందుకే తండ్రికి కూడా నచ్చిన వ్యక్తి అవడంతో వినోద్తో వివాహం ప్రీతికి చాలా హాయిగా అనిపిస్తోంది. ఒకసారి భోజనం చేస్తున్నప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర అనంతసేనం గారు ఫోన్ చేశారు. గురువారం పెళ్లికి ముహూర్తం పెట్టించమని. ప్రీతి తండ్రిని అడిగింది. డాడీ అని. ఏమిటమ్మా అన్నారాయన. నేను వినోద్ని భర్తగా ఎన్నిక చేసుకోవడంలో మీకు పూర్తి తృప్తి ఉంది కదూ అడిగింది ప్రీతి. నాకు కావాల్సింది నీ సుఖం సంతోషం. అయినా వినోద్కే చాలా మంచి పిల్లవాడు అన్నారాయన. ప్రీతికి నిశ్చింతగా అనిపించింది. తండ్రికి ఒకవేళ ఇష్టం లేకపోయినా తన కోసం ఒప్పుకుంటున్నారేమో అనే సంశయం తీరిపోయింది ఆమెకి. ఆ రోజు వసంత ప్రీతి గుడికి వెళ్ళారు కారులో. తల్లి బతికి ఉండగా ప్రతి శనివారం గుడికి వెళ్ళేది ప్రీతి. తల్లి గుర్తుగా ఆ అలవాటు ఇప్పటికీ రోజు ప్రతి శనివారం వెళ్తుంది. గుడికి వెళ్తుంటే దైవాన్ని చూడాలనే కోరికే కాకుండా తల్లికి ఇష్టమైన పని చేస్తున్నట్లుగా అనిపిస్తుంది ఆమెకి.
వసంత ప్రీతి గుడికి వెళ్ళి తిరిగి వస్తూ మెట్లు దిగుతూ ఉంటే ఎదురుగా ఒక ముసలావిడ మెట్లెక్కి వస్తోంది. ఆవిడని ఒక 25 ఏళ్ల అమ్మాయి చెయ్యి పట్టుకుని తీసుకొస్తోంది. ప్రీతి ఆవిడ్ని సంతోషంగా పలకరించింది. మా అమ్మగారు బావున్నారా అని. ఆవిడ ప్రీతిని ఎగాదిగా చూసింది. ఎవరో గుర్తు రావడం లేదమ్మా, పెద్దదాన్ని, ఏమీ అనుకోకు అందావిడ. నేనండి ప్రీతిని. మధుమతి ఇంట్లో పుట్టినరోజుకి మిమ్మల్ని చూశాను. వినోద్ నాకు బాగా తెలుసు అంది ప్రీతి. ఆ రోజు మధుమతి పుట్టినరోజు రోజున వినోద్ ఆవిడ్ని బాగా ఆప్యాయంగా చూడడం, ఆవిడ కూడా బాగా మాట్లాడడం ప్రీతికి గుర్తున్నాయి. కానీ చిత్రంగా ఆవిడ ఆ ఇద్దరి పేర్లు వినగానే సంతోషంగా తలూపడానికి బదులు కోపంతో మండిపడింది. ఎవరు? వాళ్ళా? ఆ త్రాస్టులా? ఆ మధుమతి దొంగమొహంది. ఆ వినోద్గాడున్నాడే, ఒట్టి మోసగాడు, వెధవ. అంత మోసగాడిని నేనెక్కడా చూడలేదు అందావిడ. వసంత గభాలన ఏదో అనబోయింది. ప్రీతి ముఖం ఎర్రబడింది. ఆవిడ తననే స్వయంగా మాటలు అంటున్నంత అవమానంగా అనిపించింది. అయినా తమాయించుకుంది. ప్రీతికి అతను కాబోయే భర్త అని ఆవిడకి తెలీదు. తెలిస్తే అంత తృణీకరంగా పరుషంగా మాట్లాడే సాహసం ఉంటుందా? ప్రీతి ఏమీ అడగకుండానే ఆవిడ మొత్తం వివరాలు చెప్పేసింది. వాడెంత లుచ్చావెదవో ఎవ్వరికీ తెలీదు. నా మీద ఎంతో ప్రేమ నటించాడు. నేను అదంతా నిజమే అనుకున్నాను. నా బ్యాంకులో 10,000 ఉంటే అప్పుగా కావాలని ప్రాణం మీదకి వచ్చిందని తీసుకున్నాడు. ఇదిగో ఇస్తాను అన్నాడు. ఇంతవరకు అంతులేదు. మొన్న కబురు చేస్తే అతిగా బాగా ఉంటే పళ్ళు రాలుతాయి అన్నాడు. ఆ 10,000 ఇచ్చే వరకు ఎంత బాగా కబుర్లు చెప్పాడో తెలుసా? నేనే కాదు, ఆ కామాక్షి దగ్గర కూడా తీసుకున్నాడు. అదైతే మరీ ఘోరం. అవసరం బామ్మగారు అంటే 4 పేటల చంద్రహారాలు ఇచ్చిందిట. ఇచ్చిన తర్వాత మళ్ళీ కంటికి కనిపించలేదుట. అంత దగుల్బాజీ వెధవ. ఛత్! వాడి నోట్లో మన్నుపడా. మాలాంటి ముసలాళ్ళ సొమ్ము కాజేసి వాడేం చేస్తాడులే, సర్వనాశనం అవుతాడు అందావిడ. అబ్బా మా అమ్మమ్మ, మళ్ళీ పురాణం మొదలెట్టావా? అవతల గుడి మూసేస్తారు పద అంది వెంట ఉన్న అమ్మాయి. అప్పుడేమో ఎవరికీ చెప్పకుండా ఇవ్వడం దేనికి? ఇప్పుడు ఇలా కనిపించిన వాళ్ళందరితోటి మొత్తుకోవడం దేనికి? అందా అమ్మాయి విసుగ్గా. నన్ను వాడు మోసం చేశాడు. ఆ ఫకీర్ వెధవని గురించి నేను ఊరంతా చాటి చెప్తాను. నన్నెవరు కాదంటారు అంటూ దగ్గరికి వచ్చి, జాగ్రత్తమ్మా, నీ వెంట కూడా పడతాడు వాడు. నీకు బాగా డబ్బుందని విన్నాను అంటూ ప్రీతికి జాగ్రత్త చెప్పింది. ఆ యువతి పద పద అంటూ ఆవిడ చెయ్యి పట్టి లాక్కుపోయింది. నీలాంటి ముసలమ్మలు తెలివిలేని వాళ్ళని మోసం చేయగలరు, కానీ అందరినీ చేస్తాడా? అప్పుడే నేను చెప్తే విన్నావా? మంచివాడు నెగిరావుగా అందావిడని దెప్పి పొడుస్తూ అమ్మాయి. అనండమ్మా అనండి. అవతల డబ్బు ఆ పాపిస్టువాడి చేతిలో పోయి నేనెడుస్తుంటే మీ దెప్పుళ్లతో ఇంకా చంపుతారు అందావిడ వెళ్తూ. ఆవిడ వెళ్ళబోతుంటే ప్రీతి ఆపింది. మీ దగ్గర వినోద్ డబ్బు తీసుకున్నట్లు ఎవ్వరికీ తెలీదా అని అడిగింది. ఎవరికి తెలుస్తుందే అమ్మా? అప్పటికప్పుడు వచ్చి ప్రాణం మీదకి వచ్చింది దేనికో కట్టాలి, సాయంత్రానికి తెచ్చిచ్చేస్తానన్నాడు. బ్యాంక్కి వెళ్ళి తనే డబ్బు తీయించాడు. ఆ డబ్బు అతని చేతిలో పెట్టాను. తర్వాత అసలు ఆ డబ్బు తనకి ఇవ్వందే అంటూ బుకాయిస్తున్నాడు. నేను అట్టే మాట్లాడితే పళ్ళు రాలగొడతానని కబురు చేశాడు. పోనీలే, ఆ సర్వేశ్వరుడు లేడు, వాడే బుద్ధి చెప్తాడు అందావిడ చేతకాక దండం పెడుతూ. అసలు రోజులే అట్లా ఉన్నాయనుకో. ఎవరు దొంగో ఎవరు దొరో కూడా తెలియకుండా ఉంది. అంతా నా కర్మే తల్లి అంటూ నుదుటి కొట్టుకుందావిడ. నీ అరుపులందరూ చూస్తున్నారు కానీ ఊరుకో అంది వెంట ఉన్న యువతి. ఆ ఇద్దరూ మెట్లెక్కి వెళ్ళిపోయారు. ప్రీతి మెట్లు దిగి వచ్చి కారులో కూర్చుంది. ఆమె మొహం వెలవెలబోతున్నట్లుగా ఉంది.